హలో అండి. ఒక మంచి బుద్ధ జాతక కథను విందాం. బ్రహ్మదత్తుడు కాశీరాజ్యాన్ని పరిపాలించే కాలంలో ఆ నగరంలో ఒక గొప్ప ధనికుడు ఉండేవాడు. అతడికి మిత్రవిందకుడు అనే ఒక కొడుకు. పేరుతో ఏ మాత్రం పొంతన లేకుండా ఈ మిత్రవిందకుడు దయా దాక్షణ్యం లేకుండా దాన ధర్మాలు అంటే ఏంటో తెలియకుండా పెరగసాగాడు. ధనికుడు మరణించిన తరువాత మిత్రవిందకుడి తల్లి అతడిని పిలిచి, బాబు, ఇకపై నువ్వు ముందులాగా ఉండకూడదు. కనికరంతో జీవించు, దాన ధర్మాలను చెయ్యి, ఇప్పట్నుంచి ధర్మ మార్గంలో నడువు అని హితబోధ చేస్తుంది. అయితే మిత్రవిందకుడు తల్లి మాటలను పెడచెవిన పెట్టాడు. ఇలా ఉండగా ఒకరోజు మిత్రవిందకుడి తల్లి అతడిని పిలిచి, బాబు, ఈరోజు కార్తీక పౌర్ణమి. విహార మంటపంలో ఈరోజు రాత్రి నుండి రేపు పొద్దున వరకు ధర్మోపదేశం చేస్తారు. నువ్వు అక్కడికి వెళ్ళి అందరితో పాటు పూజలో పాల్గొని ఆ ఉపదేశాన్ని విని రేపు ధర్మభిక్షకులను ఇంటికి తీసుకునిరా. అలా చేస్తే నీకు డబ్బులు ఇస్తాను అని చెబుతుంది. డబ్బులు వస్తాయన్న ఆశతో మిత్రవిందకుడు దీనికి ఒప్పుకుంటాడు. అతడు ఆ ప్రదేశానికి చేరుకున్నాడే కాని అక్కడ ఉపదేశం వినకుండా ఒక మూలలో పడుకుని నిద్రపోతాడు. పొద్దున లేచి ముఖం కడుక్కొని ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. మిత్రవిందకుడు ఒక్కడే రావడం చూసిన అతడి తల్లి, నేను ధర్మాన్ని బోధించే వాళ్లను ఇంటికి తీసుకురమ్మన్నాను కదా, ఎందుకు పిలుచుకురాలేదు అని అడుగుతుంది. దానికి మిత్రవిందకుడు, వాళ్లను ఇంత దూరం పిలుచుకురావడంలో ఎటువంటి ప్రయోజనము నాకు కనిపించలేదు. వాళ్ళు చేసిన ఉపదేశాన్నంతా నేను అక్కడే విన్నాను కదా, అదే చాలు అని అన్నాడు. భోజనం అయిన తర్వాత అతని తల్లి 1000 రూపాయలు ఇస్తుంది. ఆ 1000 రూపాయలను తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ ధనంతో వ్యాపారాన్ని ప్రారంభించి 20 లక్షలు సంపాదించాలని నిర్ణయించుకుంటాడు. అనుకున్నట్టే వ్యాపారాన్ని ప్రారంభించి మోసాలు చేసి తొందరలోనే 20 లక్షలు సంపాదించాడు. అయితే దాంతో అతడికి తృప్తి కలగలేదు. సముద్ర వ్యాపారం చేసినట్లయితే కోటీశ్వరుడు కావచ్చు అని అనుకుంటాడు. అలా మిత్రవిందకుడు ఒక నావను తీసుకుని అందులో సరుకులను ఎక్కించి సముద్ర వ్యాపారానికి ప్రయాణం అవుతాడు. అయితే వెళ్లే ముందు తల్లికి విషయం చెప్పి వెళదామని ఇంటికి వెళ్తాడు. ఇది విన్న తల్లి ఏడుస్తూ, బాబు, నువ్వు నాకు ఒక్కడే కొడుకువి, ఇంత ధనాన్ని సంపాదించావు, ఇంకా ధనాన్ని సంపాదించాలనుకోవడం ఎందుకు? అదీ కాక సముద్ర ప్రయాణం అంత క్షేమదాయకం కాదు. నా మాట విని ఈ ప్రయాణాన్ని మానుకో, ఉన్న దాంట్లో తృప్తిపడి సంతోషంగా ఇంటి వద్దనే ఉండు అని చెబుతుంది. అయితే మిత్రవిందకుడు తన మొండిపట్టు వీడలేదు. వెళ్లవద్దని అడ్డగించిన తల్లిని కిందకి తోసి వెళ్ళిపోతాడు. ఆ రోజే నావలో మిగిలిన వర్తకులతో పాటు సముద్ర ప్రయాణాన్ని ప్రారంభిస్తాడు. 7 రోజులు ప్రయాణం సాఫీగా సాగుతుంది. 8వ రోజు ఎంత ప్రయత్నించినా నావ కదలలేదు. ఏదో అగోచర శక్తి నావను గట్టిగా పట్టుకుని ఆపినట్టు అనిపిస్తుంది. ఈ దుర్ఘటనకు కారణమైన వాళ్ళు నావలోనే ఉన్నారు అని అనుమానించి నావికులు అందరి పేర్లు రాసి చీటీ వేస్తారు. అందులో నుంచి ఒక చీటీ తీయగా అది మిత్రవిందకుడి పేరు. అలా 3 సార్లు వేసిన 3 సార్లు మిత్రవిందకుడి పేరే వస్తుంది. ఇక లాభం లేదనుకుని మిత్రవిందకుడికి ఒక తెప్పను ఇచ్చి అందులో కూర్చోబెట్టి సముద్రంలోనికి వదులుతారు. మరుక్షణం నావ శరవేగంతో ముందుకు వెళ్ళిపోతుంది. తెప్పలో కూర్చున్న మిత్రవిందకుడు ఒక ద్వీపాన్ని చేరుకుంటాడు. ఆ ద్వీపంలో అతడికొక స్ఫటిక భవనం కనిపిస్తుంది. భవనంలోకి ప్రవేశించిన మిత్రవిందకుడికి 4 వృద్ధ పిశాచాలు అక్కడ నివసిస్తున్నట్టు కనిపించింది. ఆ పిశాచాలు తమ పాపాలను ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి 1 వారం పాటు కఠినమైన వ్రతాన్ని చేపట్టాలని నిర్ణయించుకున్నాయి. మిత్రవిందకుడు 1 వారం పాటు ఆ పిశాచాలతో అక్కడే ఉండి ఇంద్రభోగాలను అనుభవించాడు. ఇక వ్రతం ప్రారంభిద్దామని పిశాచాలు అనుకోగానే మిత్రవిందకుడికి విసుగు వచ్చి అక్కడ్నుంచి తెప్పను వేసుకుని వెళ్ళిపోతాడు. అలా సముద్రంలో ప్రయాణిస్తున్న మిత్రవిందకుడికి ఇంకొక ద్వీపం కనిపిస్తుంది. అక్కడ 8 పిశాచాలు నివాసం చేస్తూ ఉన్నాయి. మిత్రవిందకుడు ఆ పిశాచాలతో 1 వారం రోజుల పాటు సుఖంగా గడిపి ఆ పిశాచాలు కూడా వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకోగానే తన తెప్పను తీసుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. అలా సముద్ర ప్రయాణం చేస్తున్న మిత్రవిందకుడికి ఈసారి ఇంకొక ద్వీపం కనిపించింది. అక్కడ 16 మంది పిశాచాలు ఉండగా వాటితో పాటు 1 వారం గడిపి మళ్ళీ అక్కడి నుంచి ఇంకొక ద్వీపానికి వెళ్ళి
ఒక వారం పాటు అక్కడ ఉన్న 32 పిశాచాలతో సంతోషంగా గడిపి అక్కడి నుంచి ఒక కొత్త ద్వీపానికి చేరుకుంటాడు. ఆ ద్వీపంలో ఒక పెద్ద నగరం, దాని చుట్టూ కోట గోడలు కనిపిస్తాయి. ఆ గోడలకు 4 దిక్కులకు 4 ద్వారాలు ఉంటాయి. నిజానికి అది ఉస్సదా అనే నరక ద్వీపం. అయితే మిత్రవిందకుడికి అది నరకంలా కనిపించలేదు, ఒక సుందర నగరంలా కనిపించింది. ఈ నగరానికి నేను రాజై ఉంటే ఎంత బాగుంటుంది అని అనుకున్నాడు. నగరంలో ప్రవేశించిన మిత్రవిందకుడికి ఒక వ్యక్తి కనిపిస్తాడు. అతడు తన తల మీద ఒక చక్రాన్ని మోస్తూ ఉంటాడు. ఆ చక్రానికి ఉన్న అంచులు తాకి అతడి తల నుంచి రక్తం కారుతూ ఉంటుంది. సంకెళ్లతో బంధించి ఉన్న అతడు నొప్పిని తాళలేక అరుస్తూ ఉంటాడు. మిత్రవిందకుడు ఆ నరకవాసిని సమీపించి, అయ్యా, మీరు చాలా కాలం నుంచి ఈ కిరీటాన్ని ధరించి ఇక్కడ రాజుగా పరిపాలిస్తున్నట్టు ఉన్నారు. నా తలపై ఆ పద్మ కిరీటాన్ని పెట్టి మీరు వేసుకున్న ఆభరణాలు నాకు ధరించడానికి ఇస్తారా అని అడుగుతాడు. దానికి ఆ వ్యక్తి, అయ్యో, నువ్వనుకుంటున్నట్టు ఇది పద్మ కిరీటం కాదు అని అంటాడు. దానికి మిత్రవిందకుడు, ఓహో, నాకు ఇవ్వటానికి ఇష్టం లేక అలా అంటున్నారు అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి తనలో తాను, బహుశా నా పాపం నేటితో పూర్తయినట్టు ఉంది. ఇతడు కూడా నాలాగే తల్లిని కొట్టి ఇక్కడికి వచ్చినట్టు ఉన్నాడు అని అనుకుని తన తలపై ఉన్న ముళ్ళ చక్రాన్ని తీసి మిత్రవిందకుడికి పెట్టాడు. తన సంకెళ్లన్నీ తీసి మిత్రవిందకుడిని బంధించి తన దారిన తాను వెళ్ళిపోయాడు. స్వర్గంలో ఇంద్రుడిలా ఉన్న బోధిసత్వుడు దేవగణాలను పిలుచుకుని నరకాలను అన్నిటినీ తనిఖీ చేసుకుంటూ మిత్రవిందకుడు ఉండే చోటికి వచ్చాడు. అతన్ని చూసిన వెంటనే మిత్రవిందకుడు ఏడుస్తూ, స్వామి, నన్ను కరుణించు, ఈ శిక్ష నుంచి తప్పించు. ఈ చక్రం నన్ను ఎప్పుడు వీడుతుందో తెలియటం లేదు. నొప్పిని తాళలేకున్నాను. కోరి ఈ శిక్షను తెచ్చుకున్నాను అని అంటాడు. అప్పుడు ఇంద్రుడు మిత్రవిందకుడితో, నిజమే, ఇది నువ్వు కావాలని తెచ్చుకున్న కర్మఫలం. ఎంత ధనమున్నా ఇంకా కావాలని దురాశపడ్డావు. పిశాచాలతో కాలక్షేపం చేశావు. మానవులు నడవవలసిన ధర్మ మార్గం నీకు నచ్చలేదు. కన్న తల్లి చెప్పిన మంచి మాటలను వినకుండా పెడచెవిన పెట్టావు. ఇక తల్లిని కొట్టిన పాపానికి విమోచనం లేదు. ఫలితం అనుభవించాల్సిందే. నీకు జ్ఞానోదయం కలిగి పశ్చాత్తాపంతో రోజులు గడుపుతూ ఉంటే ముందు జన్మలో మంచి జరుగుతుంది అని అంటాడు. ఈ మాటలు విన్న మిత్రవిందకుడికి కాస్త బాధ తగ్గినట్టు అనిపిస్తుంది. అతడి మనసుకి ఉపశమనం కలిగినట్టు అనిపిస్తుంది. ఇదండి కథ. మళ్ళీ మరొక మంచి కథతో మీ ముందుంటాను. ధన్యవాదాలు.